హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంధ్య. ఈ రోజు వీడియోలో చూడండి, చూసారుగా నా హెయిర్ ఎలా ఉంటుందో. అంటే కొంచెం కర్లీ హెయిర్ కదా. సో ఏమైతుందంటే ఇప్పుడు ఈ కొంచెం హెయిర్ చూపిస్తాను, అంతా కూడా అవసరం లేదు, ఇది చూపిస్తాను, ఈ కొంచెం హెయిర్ చూపిస్తాను. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారు ఎంత వాల్యూమ్ ఉందో. వస్తున్నా కొద్ది ఇక్కడ కొద్దిసరికి ఇంతే ఉంటుంది అనమాట. సో ఇది అసలు హెయిర్. ఈ హెయిర్ కానీ ఇక్కడ చూస్తే ఇంత వాల్యూమ్తో అనిపిస్తుంది, ఎందుకంటే కర్లీ హెయిర్ కాబట్టి. సో నేను ఏం చేశానంటే కొంచెం స్ట్రైట్నింగ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ లివాన్ సిరమ్ ఒకటి యూజ్ చేస్తాను హెయిర్ కి, కొంచెం సిల్కీగా అనిపించడానికి. అప్పుడు ఏంటంటే కొంచెం చిక్కులు తక్కువ ఉంటాయి, ప్లస్ హెయిర్ కూడా నాకు చూసుకోవడానికి అంటే కనిపించడానికి కర్లీగా ఉన్నా కూడా నాకు మాత్రం సిల్కీగానే అనిపిస్తుంది అనమాట. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేసే ఒక్క స్ట్రైట్నర్ ఇది ఒకటి. సో ఇది నేను అమెజాన్ లో తీసుకున్నా, ఇప్పుడు కాదు, ఒక 7 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది ఆన్ చేసి బటన్ 230 వరకు పెట్టాలి. సో ఇది హీట్ అయిన తర్వాత నేను స్ట్రైట్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇది ఆల్రెడీ 230 అయిపోయింది. ఒక్కసారి మన హెయిర్ ని చిక్కులు లేకుండా తీసుకుందాం. ఆల్రెడీ నేను లివాన్ సిరమ్ ఒకటి అప్లై చేసి ఉంచా కాబట్టి చిక్ అనేది ఎక్కువ పడట్లేదు, రాలేదు కూడా. చూడండి, ఒక హెయిర్ కూడా లేదు. సో ఫస్ట్ మన హెయిర్ కొంచెం స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కొంచెం ఒక ప్లక్కర్, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ లాస్ట్లో యూజ్ అవుతుంది. స్టార్టింగ్ మాత్రం ఇలా తీసుకుని, ఇలా 2 fingers ఇలా తీసుకొని కొంచెమే ఉంది కాబట్టి హెయిర్ అంతగా ప్లక్కర్ అనేది అవసరం ఉండదు. కాకపోతే నాకేంటంటే ఆగట్లేదు, సో ఇలా ఊరికనే వెళ్ళిపోతుంది. ఇది ఓకే. నెక్స్ట్ వెనక ఏదైతే మనకి హెయిర్ ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం ఇలా కొంచెం పార్టీషన్స్గా తీసుకుందాం. ఇలా తీసుకున్న దీన్ని కూడా చిక్కు లేకుండా మళ్ళీ ఒక్కసారి ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లివాన్ సీరం అయితే ఒకటి అప్లై చేసి ఉంచాను అనమాట. అది కొంచెం హెయిర్ చిక్కులు రాకుండా ఉంచుతుంది, ప్లస్ మన హెయిర్ కూడా కొంచెం స్మూత్నెస్ ఇస్తుంది. అప్పుడు మనం ఈ హెయిర్ స్ట్రైట్నర్ పెడితే ఏంటంటే తొందరగా సిల్కీగా అయిపోతుంది అనమాట. ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ లో కూడా మనం పార్లర్ లో చూసే స్ట్రైట్నర్ ఉంటుంది కదా, అంటే ఇలా పట్టుకొని ఉంటారు, అంటే సీజర్ లాగా ఉంటుంది. సీజర్ మిడిల్ లో మన హెయిర్ పెట్టి ఇలా గుంజాలి. సో అది నాకు స్టార్టింగ్ లో అంటే మేము ఉండే ఇంటి దగ్గర ఒక అక్క ఉండేది, తన దగ్గర ఉన్నప్పుడు నేను ట్రై చేస్తే అసలు అంతగా రాలేదు. అందుకే నాకు సెట్ అవ్వదేమో, అంటే ఇలా పార్లర్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి మాత్రం వస్తుంది, మనకు రాదేమో సెల్ఫ్ గా అనిపించింది. అప్పుడు వెయిట్ చేస్తూ ఉండగా ఇలా కోమ్ టైప్ లో వచ్చింది. అసలు రావడం అసలు నేనే ఫస్ట్ తీసుకున్నా ఏమో అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలా కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకొని రాని వాళ్ళు ఇలా కోమ్ లాగా ఉన్న తీసుకుంటే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది. చెప్పాను కదా, నాకు ఆల్రెడీ స్వెట్టింగ్ హెయిర్ అని, అంటే నైట్ టైం కానీ వింటర్ సీజన్ లో కానీ నా హెయిర్ కి స్ట్రైట్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ కి వస్తే మాత్రం అసలు స్ట్రైట్నింగ్ చేసే వేస్ట్. ఇంకా నేను ఎంత కష్టపడి చేసినా కూడా నాకు వచ్చే చెమట మొత్తం మళ్ళీ స్ట్రైట్నింగ్ అంతా పోతుంది అనమాట. స్ట్రైట్నింగ్ చేస్తే ఏంటంటే అసలు చెమట అనేది కొంచెం తక్కువ వస్తే బాగుంటుంది. వాటర్ కూడా తడవకూడదు. చూసారా డిఫరెన్స్? ఇది స్ట్రైట్నింగ్ చేసుకున్న హెయిర్, ఇది స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ అనమాట. సో ఇలా నేను వింటర్ సీజన్ లో లేదా నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు నేను మాక్సిమం ఇదే యూజ్ చేస్తాను. నాకు స్ట్రైట్నింగ్ హెయిర్ అంటే నిజంగా అండి చాలా అంటే చాలా ఇష్టం. కానీ నాకున్న ఈ స్వెట్ హెయిర్ కి, ఆయిలీ హెయిర్ కి అయితే అస్సలు పనిచేయదు, ఎందుకో నాకు అర్థం కాదు. అందుకే నేను ఒక్కోసారి పర్మనెంట్ హెయిర్ స్టైల్ చేయించుకుంటా, కానీ అది మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 1 year గ్యారంటీ ఇస్తారు. మనం మళ్ళీ దానికి ఏమైనా తక్కువ ఖర్చు పెడతామా, వేలు ఖర్చు పెట్టాలి. 3,000 4,000 మించింది అసలు అంతకు తక్కువలో అసలు చేయరు. మన హెయిర్ వాల్యూమ్ ఎంత ఉంటే అంత ఎక్కువ కాస్ట్ అని అంటారు. సో నేను చాలా ఒక్కోసారి ఈ కర్లీ హెయిర్ తో ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, కానీ నాకు సెమీ హెయిర్ అనమాట. అంటే అటు ఫుల్ గా కర్లీ హెయిర్ కాదు, ఫుల్ గా స్ట్రైట్నింగ్ హెయిర్ కాదు, ఇలా సెమీగా ఉంటుంది, అటు ఇటు కాకుండా, అంటే కాంబినేషన్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇలా కొంచెం 2 పార్టీషన్స్ అంటే విడివిడిగా కొంచెం చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ అంతా ఒక్కసారి చేసుకున్నాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇక్కడ బేబీ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మెయిన్ పర్టికులర్గా ఇలా చేసుకోండి. లేకపోతే అంతా ఖాళీగా సిల్కీగా ఉంటుంది, ఆ బేబీ హెయిర్ మాత్రం ఖాళీగా ఉంటుంది. అఫ్కోర్స్ నేను అలా పప్పు పెట్టేస్తాను కాబట్టి నాకు అందులో కలిసిపోతుంది. వేరే హెయిర్ స్టైల్ చేసే వాళ్ళకి మాత్రం ఈజీగా తెలుస్తుంది అనమాట. సో బేబీ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బేబీ హెయిర్ వరకు చేసుకోండి మంచిగా. సో అది అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆఫ్ అయితే చేసేసాను. సో ఇది నా హెయిర్ ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత, స్ట్రైట్నింగ్ ముందు స్ట్రైట్నింగ్ తర్వాత చాలా స్మూత్ గా ఉంటుంది. నాకు కూడా చాలా బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, అటు ఇటు వేసేసి హెయిర్ ని జస్ట్ వేసి ఇలా వేసేసుకోండి, లేదంటే ఒక ప్లక్కర్ పెట్టేసి వదిలేసేయండి. హెయిర్ మాత్రం చాలా 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 బాగుంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇది నా స్ట్రైట్నింగ్ హెయిర్. ఒక్కసారి కోమ్ చేసి ప్లక్కర్ పెట్టిద్దాం. నాకు వచ్చిన ఒకే ఒక హెయిర్ స్టైల్, నాకు తెలిసిన హెయిర్ స్టైల్, ఎన్ని సంవత్సరాలుగానో ఎన్ని ఏళ్ళగానో వేసుకుంటున్న ఒకే ఒక హెయిర్ స్టైల్ ఆఫ్ హెయిర్ స్టైల్. అసలు ఒక్క చిక్క కూడా రావట్లేదు. కొంచెం మంచిగా హెయిర్ స్ట్రైట్గా చేసుకున్నా కదా, సో చిక్క అనేది అస్సలు రావట్లేదు. ఇలా ప్లక్కర్ పెట్టుకొని ఇలా వేసేసిన తర్వాత అటు ఇటు కొంచెం ఇలా హెయిర్ స్టైల్ ఇలా వేసుకున్న తర్వాత మన మెయిన్ ఆయుధం ఈ ఫంకులు ముందుకు తీయడం అనమాట. ఏంటో నాకు ఇలా అలవాటు అయిపోయింది. సో ఇది నా హెయిర్ స్టైల్. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బాయ్.